పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెళ్లంటే నూరేళ్ల పంట. వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో ఒకటైన జంటను నిండు నూరేళ్లు కలిసి బతకాలని దీవిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లి పేరుతో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. ఓ యువకుడికి 34 ఏళ్లైనా పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు చూసినా వచ్చినట్టే వచ్చిపోతున్నాయి. ఇక లాభం లేదనుకుని మధ్యవర్తులను నమ్ముకున్నాడు. కట్ చేస్తే పెళ్లైన 5 రోజులకే లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్ కి పరిగెత్తి తన గోడును పోలీసులకు విన్నవించుకున్నాడు. ఇందుకే ఆ యువకుడికి ఏం జరిగింది? పెళ్లైన తర్వాత పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లాడు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన ఓ యువకుడికి 34 ఏళ్లొచ్చిన వివాహం కాలేదు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఏపీకి చెందిన శ్రీదేవిని కలిసి తమ కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడాలని చెప్పారు. ఈ క్రమంలోనే తాయారు అనే పెళ్లిళ్ల బ్రోకర్ ని శ్రీదేవి వారికి పరిచయం చేసింది. పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావులు కృష్ణలంకకు చెందిన ఓ యువతితో గత నెల 13న విజయవాడలో పెళ్లి చూపులు తతంగం జరిపించారు. పెళ్లి కూతురు కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. పెళ్లికి ముందే 3.5 లక్షలు వరుడి కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు. మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేసి ఈ 5న ఇంద్రకీలాద్రిపై యువకుడితో పల్లవి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. 7న కర్ణాటకలోని గంగావతిలో నవదంపతుల రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక పల్లవి వెంట వచ్చిన ఆమె సోదరుడు హరీష్ పెళ్లి కొడుకును బావా అంటూ బాగా మచ్చిక చేసుకున్నాడు. అంతేకాదు తన తల్లి ఆరోగ్యం బాగలేదు, 50,000 రూపాయలు పెళ్లి కొడుకు వద్ద తీసుకుని అదృశ్యమయ్యాడు. మరోవైపు భర్తతో కాపురం చేయను, నాకు నచ్చలేదు అంటూ పల్లవి నిరాకరించింది. దీంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పల్లవిని పట్టుకుని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. మాది కర్ణాటక కొప్పల జిల్లా గంగావతి తాలూకా దేవీ క్యాంపు. ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు. మేము చూస్తాకు వచ్చాము. కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున ఫేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు. చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు ఫేక్ చేసి. 5వ తారీఖుని పెళ్ళయింది. అయాల 50,000 ఇచ్చాము చూపించున్నాడు. మళ్ళీ 3,50,000 పెళ్ళైనాడు ఇచ్చాము. ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము. 10 లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక 3వ రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము. చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్కిండింది. సర్లేని 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక ఏదో చేసుకుంటారులేని మేము ఊరుకున్నాం. వెళ్ళిపోదామని ఎస్కోపోదామని చాలా ట్రై చేసింది. మేము అనుమానం వచ్చి అలాగే చూస్తూ ఉన్నాం. అందరూ కాపలా కాసుకుంటాను. ఒక కుర్రోడు వచ్చి అన్నగారని వచ్చాడు. ఆడు బోకరు ఒకడు వచ్చి ఆడు 3వ రోజున వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాక 2 గంటలకి నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఏడుతున్నారు, నేను వెళ్ళిపోవాలి. 5 రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు 50,000 ఇచ్చారు. 2 తులాలు 3 తులాలు బంగారం వేస్తారు, అవి పట్టుకొచ్చేసుకో, మేము తీసుకొచ్చేస్తాం నువ్వు రాలేకపోతే అని చెప్పారు. మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చాక ఆ బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో, కేసు పెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. మేము దానికి కేసు మీడియాని కాకేసి మేము దీన్ని కొద్దిగా మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మేము చేసాం. మాకు అన్యాయం ఇంకోళ్ళకి అవ్వకూడదని మేము పోరాడుతున్నాం. దీన్ని కృష్ణలంక ఏరియా తీసుకొచ్చి అమ్మాయి ఉన్నంచి మించి మమ్మల్ని మోసం చేశారు బోకర్లందరూ కలిసి. తనకు గతంలోనే వివాహమైందని, భర్త 2 పిల్లలున్నారని చెప్పింది. 5 రోజులు పెళ్లి కూతురుగా నటిస్తే 50,000 ఇస్తామని తాయారు, పార్వతి, విమల, అప్పారావు చెబితే వారి మాటలు నమ్మి ఒప్పుకున్నానని తెలిపింది. కానీ వాళ్లు తనను కూడా మోసం చేశారని, ఒప్పుకున్న 50,000 కాకుండా 35,000 చేతిలో పెట్టి కనిపించకుండా పోయారని వాపోయింది. తన పేరు పల్లవి కాదని ఆమని అని చెప్పడంతో పెళ్లికొడుకు కుటుంబం షాక్ తిన్నారు. పెళ్లి పేరుతో తాము దారుణంగా మోసపోయినట్లు గ్రహించి బాధితుడు విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి మాట్లాడుతూ పెళ్లి విషయంలో తొందర పనికిరాదని, ఇరు కుటుంబాల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత చేసుకోవాలని అన్నారు. దళారులను నమ్మి పెళ్లి పేరుతో మోసపోవద్దని సూచించారు.